వాట్ ఇట్ రియల్లీ కాస్ట్ సిరీస్ లో 4th కార్ వచ్చేటప్పటికి మహేంద్ర రాక్స్. ఆల్రెడీ 3 కార్స్ నేను చేశాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ మహేంద్ర థార్ రాక్స్ కొనాలి అంటే ఏమేమి ఉండాలి అంటే జనరల్ గా నేను ఇచ్చేది ఫైనాన్స్ రివ్యూ, టెక్ రివ్యూస్ ఆల్రెడీ చాలా మంది ఇస్తున్నారు. ఈ ఫైనాన్స్ రివ్యూలో ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రైజింగ్ అండ్ దాని వేరియంట్స్ ఏంటి అనేది చూద్దాము. అండ్ హౌ మచ్ ఈఎంఐ యూ షుడ్ పే టు ఓన్ దిస్ కార్ అనేది రెండోది, మంత్లీ ఎంత ఈఎంఐ పే చేయాలనేది. మూడోది హౌ మచ్ ఇన్కమ్ యూ షుడ్ హ్యావ్, ఇది అసలు ఉండాలి కంఫర్టబుల్ గా నేను ఓన్ చేసుకోవాలంటే మీ ఇన్కమ్ ఎంత ఉండాలి అనేది మూడో పార్ట్. నాలుగోది హిడెన్ కాస్ట్ టు ఓన్ ఇట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేటప్పటికి హౌ మచ్ లంసమ్ ఆర్ ఎస్ఐపి యూ షుడ్ హ్యావ్ ఆర్ యూ షుడ్ ఇన్వెస్ట్ మంత్లీ టు ఓన్ దిస్ కార్. ఒక 3 years తర్వాత 5 years తర్వాత ఓన్ చేసుకోవాలనుకుంటే ఎంత అనేది మనం ఈ 5 parts లో చూద్దాము. ఓకే, వాట్ ఈస్ ద ప్రైజింగ్ అండ్ వేరియంట్స్? ఇక్కడ మీకు స్క్రీన్ మీద 2 కార్స్ కనిపిస్తున్నాయి, మహేంద్ర థార్ ఒకటి, మహేంద్ర థార్ రాక్స్ ఒకటి. అప్రాక్సిమేట్ 2-3 లక్షల డిఫరెన్స్ లో 2 కార్లు కూడా సేమ్ ప్రైస్ లో ఉన్నాయి. సో నేను మహేంద్ర థార్ రాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థార్ అనేది ఇంకా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు. సో ఇందులో డీజిల్, పెట్రోల్, మాన్యువల్, ఆటోమేటిక్ ఇలా డిఫరెంట్, ఎలక్ట్రిక్ లేదు దీనిలో. సో డీజిల్, పెట్రోల్ ఏదైనా చూస్ చేసుకుంటారు అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది మహేంద్ర థార్ది. ఓకే, అదే మీరు థార్ రాక్స్ వస్తే ఇది 16.36 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో నేను ఒక లో ఎండ్ వెర్షన్ పెట్రోల్ది సెలెక్ట్ చేశాను ఇక్కడ. సో పెట్రోల్ అండ్ లో ఎండ్ వెర్షన్ 16.3 lakhs అనేది ఇక్కడ ఉంది. కంప్లీట్ ఆటోమేటిక్ వచ్చేటప్పటికి 19 lakhsకి వెళ్ళింది. సో నేను ఇక్కడ మాన్యువల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే థార్ ఆఫ్ రోడ్ కాబట్టి మెజారిటీ పీపుల్ ప్రిఫర్ మాన్యువల్. ఓకే, 16.36 lakhs అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనం ఇక్కడ చూడొచ్చు ప్రైస్ బ్రేకప్ అనేది. టోటల్ ఇక్కడ 12.99 అంటే 13 lakhs అనేది యాక్చువల్ కార్ కాస్ట్. దాని తర్వాత ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ కి ఒక 2,22,000 అవుతుంది. దాని తర్వాత ఇన్సూరెన్స్ కి 1,00,000 రూపాయల దాకా అవుతుంది. అండ్ అదర్ చార్జెస్ వచ్చేటప్పటికి 14,000 అలా ఉంది. టోటల్ వచ్చేటప్పటికి 16.36 lakhs అనేది ఈ థార్ రాక్స్ కాస్ట్. ఓకే, అదే మనం హైయెస్ట్ వర్షన్కి వెళ్తే కనుక అప్రాక్సిమేట్ 30 lakhs దాకా ఉంది. సో డీజిల్ 4 wheel రిలేటెడ్ ఇది ఉంది. సో 29.4 lakhs అంటే దగ్గర 30 lakhs. దీన్ని మనం ప్రైస్ బ్రేకప్ చూసుకుంటే కనుక యాక్చువల్ ఎక్స్ షోరూమ్ వచ్చేటప్పటికి 24 lakhs ఉంది. దాని తర్వాత ఒక 4.5 లక్షలు రిజిస్ట్రేషన్ అవుతుంది. ద అదర్ చార్జెస్ ఇవన్నీ చూసుకుంటే అప్రాక్సిమేట్ 30 lakhs అనేది టోటల్ కాస్ట్ ఉంది. సెక్షన్ 2 హౌ మచ్ ఈఎంఐ యూ షుడ్ పే ఫర్ ఓనింగ్ దిస్ కార్ అనేది చూద్దాం. సో మళ్ళీ పెట్రోల్ అండ్ మాన్యువల్ సెలెక్ట్ చేస్తున్నా 16.36 lakhs. సో ఇక్కడ ఈఎంఐ క్యాలిక్యులేటర్ మనం వెళ్తే కనుక డౌన్ పేమెంట్ ఒక 4 lakh మీరు పే చేస్తే కనుక 5 years లెక్కన 10% ఇంట్రెస్ట్ లెక్కన మనం చూసుకుంటే అప్రాక్సిమేట్ 26,000 రూపాయల ఈఎంఐ అనేది మీరు పే చేయాలి ఎవ్రీ మంత్ ఫర్ 5 years. అదే మనం 7 years పెట్టుకుంటే కనుక అప్రాక్సిమేట్ 20,000 ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు ప్రైస్ బ్రేకప్ కూడా చూడొచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ హై అండ్ డీజిల్ 30 lakhs వర్షన్ మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈఎంఐ క్యాలిక్యులేటర్ మళ్ళీ ఓపెన్ చేశాను. దీనికి అప్రాక్సిమేట్ 7 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టారు. 5 years పాటు అనుకుంటే కనుక అప్రాక్సిమేట్ 47,000 రూపాయల ఈఎంఐ అనేది 5 years పాటు పే చేస్తే ఈ కార్ మీరు ఓన్ చేసుకోవచ్చు. అదే మీరు ఇక్కడ 7 years చూసుకుంటే కనుక 37,000 అప్రాక్సిమేట్ 40,000. సో 40,000 to 50,000 ఈఎంఐ పే చేయడానికి రెడీగా ఉంటే కనుక మహేంద్ర థార్ యూ కెన్ ఓన్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ రోడ్ మీద చాలా స్టైలిష్ గా ఉంటుంది. బట్ బిఫోర్ దట్ మన పాకెట్ దానికి సపోర్ట్ చేస్తుందా లేదా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెక్షన్ హౌ మచ్ ఇన్కమ్ యూ షుడ్ హ్యావ్ టు ఓన్ దిస్ కార్. అందరికీ ఓన్ చేసుకోవాలని ఉంటుంది, బట్ దానికి రిలేటెడ్ ఇన్కమ్ లేకపోతే కనుక ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అవ్వాలి. ఈఎంఐ కట్టేటప్పుడు ఈవెన్ దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఖర్చు అవుతుంది కదా. సో హౌ మచ్ ఇన్కమ్ మనకు ఉండాలి అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకే, సో యూజువల్ గా కార్ ఈఎంఐ షుడ్ నాట్ ఎక్సీడ్ 20% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్. సో మీ ఇన్కమ్ 1,00,000 రూపాయలు వస్తుందంటే 20% దాటి కార్ ఈఎంఐ ఉండకూడదు. దీస్ అండ్ ఆల్ రూల్స్ యాజ్ లైక్ రోడ్ మీద వెళ్తే లెఫ్ట్ సైడే వెళ్ళాలి, లేదంటే ట్రాఫిక్ రూల్స్ ఎలా ఫాలో అవ్వాలి, అలాగే దీస్ ఆర్ ద ఫైనాన్షియల్ రూల్స్. సో నేను 30% 40% కూడా నేను కట్టేస్తాను అంటే రోడ్డు మీదే ఎంతైతే స్కోప్ ఉందో యాక్సిడెంట్స్ అవ్వడానికి, ఫైనాన్షియల్ గా మనం ఫెయిల్ అవ్వడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. మీ ఈఎంఐ అనేది 20% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ కంటే తక్కువ ఉండాలి. ఓకే, సో దీని ప్రకారం మీరు చూసుకుంటే కనుక మీ ఐడియల్ ఇన్కమ్ అనేది 2.5 లక్షలు, 2 లక్షల నుంచి 3 లక్షల మధ్యలో ఉంటే ఈ థార్ కార్ మీరు ఓన్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కార్ అనేది ఎప్పుడు కూడా మనకి లైబిలిటీ, నాట్ అన్ అసెట్. సో లైబిలిటీస్ ని ఓన్ చేసుకునే ముందు అసెట్స్ బిల్డ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ సెక్షన్ 4 ద హిడెన్ కాస్ట్ ఆఫ్ ఓనింగ్ అ మహేంద్ర థార్ రాక్స్. ఓకే, దీనికి కాస్ట్లు మనం చూసుకుంటే కనుక ఫస్ట్ మనకి పెట్రోల్ కాస్ట్ వస్తుంది. సో ఇది ఎంత ఎక్కువ డ్రైవ్ చేస్తే మనకి అంత పెట్రోల్ ఉంటుంది. పెట్రోల్ రేట్ మీకు ఆల్రెడీ తెలిసిందే. రెండోది వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ ఒక 40,000 నుంచి 50,000 రూపాయల దాకా ఇన్సూరెన్స్ అవుతుంది. అఫ్ కోర్స్ స్టార్టింగ్ లో మనం తీసుకున్నప్పుడు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి తీసుకుంటాం కాబట్టి అక్కడ 1
1 lakh అలా అవుతుంది. బట్ ఎవ్రీ ఇయర్ దీన్ని మీరు రెన్యూ చేసుకుంటూ ఉండాలి కాబట్టి 50,000 60,000 కొన్నిసార్లు ఇంకా కొంచెం పెరగచ్చు కూడా బేస్డ్ ఆన్ మోడల్ అండ్ మీరు తీసుకునే వెహికల్ని బట్టి. సర్వీస్ అండ్ మెయింటెనెన్స్కి ఒక 25,000 నుంచి 40,000 మధ్యలో అవుతుంది. చిన్న చిన్న రిపేర్లు వచ్చినప్పుడు మళ్ళీ దానికి కూడా ఖర్చు అవుతుంది. ఇలా అప్రాక్సిమేట్ మనం చూసుకుంటే కనుక అరౌండ్ 1 lakh అనేది మనం పక్కన పెట్టుకోవాలి. ఏ పార్ట్ ఆఫ్ ఈఎంఐ కాకుండా ఒక 1 lakh పక్కన ఉంటే మనం ఈ కార్ని మెయింటైన్ చేయొచ్చు. అండ్ దీని డిప్రిషియేషన్ వచ్చేటప్పటికి ఎవ్రీ ఇయర్ ఒక 10 to 15% యావరేజ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మీరు ఇది ఓన్ చేసుకోగలరా లేదా అనేది ఆలోచించండి. ఒకసారి మనం కార్ కొన్న తర్వాత మళ్ళీ బైక్ రాకూడదు. కార్ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ కార్కి లగ్జరీ కార్కి వెళ్ళాలి. నెక్స్ట్ నేను వాట్ ఇట్ రియల్లీ కాస్ట్ లో లగ్జరీ కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్ 5 హౌ మచ్ ఎస్ఐపి ఆర్ లంసమ్ యూ షుడ్ హ్యావ్ ఆర్ ఇన్వెస్ట్ టు ఓన్ దిస్ కార్ అనేది 5వ సెక్షన్. సో దీనిలో ఏంటంటే ఒక 3 years లో నేను కార్ కొందామని అనుకున్నా. సో ఇప్పటి నుంచి ఎంత ఇన్వెస్ట్ చేయగలగాలి అంటే ఇప్పుడు లంసమ్ అయితే కనుక ఓ 20 lakhs రూపీస్ కార్ మీరు కొనాలని అనుకుంటే అప్రాక్సిమేట్ 3 years లో కొనాలంటే ఓ 14 లక్షల రూపాయలైనా మీరు ఇన్వెస్ట్ చేయగలిగే సిచ్యువేషన్లో ఉండాలి. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఫర్ ద మెజారిటీ పీపుల్. అదే మరి 5 years లో అనుకుంటే ఒక 10 lakhs ఆర్ 11 lakhs ఇన్వెస్ట్ చేస్తే 5 years లో 20 lakh కార్ అనేది కొనొచ్చు. అప్పుడు కార్ రేట్ పెరుగుతుంది కొంచెం. సో 10 to 15 lakhs ఆర్ 12 lakhs అప్రాక్సిమేట్ మీరు పెట్టుకుని మీరు లంసమ్ అనేది టార్గెట్ చేస్తే సరిపోతుంది. అదే ఎస్ఐపి మోడ్లో అనుకోండి, ఇప్పటి నుంచే మీరు ఈఎంఐ పే చేస్తున్నట్టు ప్లాన్ చేసుకోండి. సో ఎస్ఐపి మోడ్లో 3 years లో మీరు ఒక ఎవ్రీ మంత్ 50,000 దాకా ఎస్ఐపి టైప్లో పే చేస్తే మీరు ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది మీరు అచీవ్ అవ్వచ్చు. అదే మీరు ఒక 5 years లో అచీవ్ అవ్వాలంటే ఒక 26,000 పర్ మంత్ మీరు ఎస్ఐపి చేసినట్లయితే కనుక 5 years లో ఈ కార్ కొనొచ్చు. లేదంటే దీనికంటే బెటర్ మోడల్స్ 5 years లో వస్తే అది కొనుక్కోవచ్చు. బట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవ్వాల్సింది ఇప్పటి నుంచే. సో 5 years తర్వాత నేను కార్ కొనాలనుకున్నా, కార్ కాస్ట్ వచ్చేటప్పటికి 20 lakhs ఆర్ 25 lakhs అని చెప్పి ఇప్పటి నుంచి ఎస్ఐపి క్యాలిక్యులేషన్స్ మీరు పెట్టుకోండి. ఫైనల్ కంక్లూజన్ నేను మీకు చెప్పేది ఏంటంటే థార్ రాక్స్ అనేది వన్ ఆఫ్ ద గుడ్ కార్ అండ్ నాకు కూడా బాగా నచ్చుద్ది. బట్ ఐ ఆల్రెడీ హ్యావ్ కార్, ఐ కాంట్ ఓన్ ఇట్. బట్ యూజువల్గా ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు ఓన్ ఏ కార్ ప్లాన్ ఇన్ అడ్వాన్స్, ఒక 3 years ఆర్ 5 years ఇన్ అడ్వాన్స్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మీకు కార్ ఉంటే కనుక నెక్స్ట్ మళ్ళీ కార్ అప్గ్రేడ్ అనేది ఒక 5 years లోనో 8 years లోనో చేసుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఎందుకంటే ఈఎంఐల తోటి మనం లైఫ్ లీడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. డూ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ సో దట్ యూ కెన్ ఓన్ అ కార్ వితౌట్ ఎనీ ఈఎంఐస్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ కార్ and have a great day. Meet you in the next car review. Thank you.